Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనకు ఇది ఫ్రెండ్స్, మనకు దానికి సంబంధించి ఏపీ ఈఏపీ సెట్ 2023కి సంబంధించి ఏదైతే కౌన్సిలింగ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉందో దాంట్లో మనకి ఇక్కడ కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం దీని మీద ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏదైతే మనకు కాలేజ్ నేమ్ ఉందో ఆ కాలేజ్ నేమ్ అనేది మనం ఏ కాలేజ్లో చేరాలనుకుంటున్నామో ఆ కాలేజ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి పక్కన ఏదైతే మనం కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఆ కోర్స్లో ఆ కాలేజ్లో ఉన్నటువంటి కోర్స్ అనేది మనం ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు దానికి సంబంధించి ఆ కాలేజ్లో ఆ కోర్స్లో మనకు లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వారికి ఏ ఫేజ్లో సీట్ అనేది కేటాయించడం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఈనాడు ప్రతిభలో కూడా మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ర్యాంక్ అని చెప్పేసి. ఇక్కడ ర్యాంక్ అనేది మనకు వచ్చిన ర్యాంక్ అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మనకు వచ్చిన ఒక ర్యాంక్ అయితే ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ర్యాంక్ని ఎంట్రీ చేసిన తర్వాతకి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ యూనివర్సిటీ నేము, కాలేజీ యొక్క కోడ్, కాలేజ్ నేము, ఆ కాలేజ్ అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, అదేవిధంగా కాలేజ్ యొక్క ప్లేస్, కోర్స్ యొక్క నేము, అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వారికి సీట్ కేటాయించడం జరిగింది అనేది మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ ర్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అదేవిధంగా మనకి ఇక్కడ జెండరు, అదేవిధంగా కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మన యొక్క జెండర్ని బట్టి, అదేవిధంగా మన యొక్క కేటగిరీని బట్టి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ ర్యాంక్ వారికి, ఈ జెండర్ వారికి, ఈ కేటగిరీలో అయితే ఈ కాలేజెస్లో సీట్ అయితే రావడం జరుగుతుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా ఇక్కడ మనం కేటగిరీ అనేది ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు మన యొక్క కేటగిరీ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఈ ర్యాంక్ వారికి, ఈ జెండర్ వారికి, ఈ కేటగిరీ వారికి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం సబ్మిట్ చేసినట్లయితే మనకు దానికి సంబంధించి కాలేజెస్ లిస్ట్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే కాలేజ్ నేము, వాటికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వారికి సీట్ కేటాయించడం జరిగింది అనేది మనకి ఇక్కడ ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం నోట్ చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా డిస్టిక్ వైజ్గా కానీ, ప్లేస్ వైజ్గా కానీ, యూనివర్సిటీ వైజ్గా కానీ మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఈ ర్యాంక్ వారికి, ఈ జెండర్ వారికి, ఈ కేటగిరీలో ఉన్న వారికి ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనము చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాతకి మళ్ళీ దానికి సంబంధించి కాలేజెస్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి యూనివర్సిటీ నేము, కాలేజీ యొక్క కోడ్, కాలేజ్ నేము, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వారికి సీట్ అనేది కేటాయించడం జరిగింది అనేది మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మనకు మనకు వచ్చిన ర్యాంక్కి మనకు ఒక సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా కాలేజ్లో కూడా మనకు వచ్చిన ర్యాంక్కి మన యూనివర్సిటీలో మన ఏదైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇక్కడ ఈ కాలేజెస్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా కోర్స్ వైజ్గా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మన కోర్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీటికి సంబంధించి లింక్స్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అదేవిధంగా కౌన్సిలింగ్ డేట్స్ రాగానే మీకు ఇంకొక వీడియోలో కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి, కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెస్ ఏంటి, కౌన్సిలింగ్కి ఏ విధంగా అప్లై చేయాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొక వీడియోలో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.